తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ముగ్గురిని కంటే 30,000 ఇస్తా, నలుగురిని కంటే 40,000 ఇస్తానంటూ చంద్రబాబు చేసిన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడో జనాభా పెరిగిపోతోందని, మన దేశ జనాభా కూడా పెంచాలంటం చంద్రబాబు పిచ్చి సూత్రమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు దుయ్యబట్టారు. పేదరికం, రక్తహీనతతో బాధపడే తల్లులు 30,000 కోసం ముగ్గురు నలుగురు పిల్లల్ని కని ప్రాణాలపైకి తెచ్చుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. ముగ్గురు నలుగురు పిల్లల సూత్రాన్ని మీ కుటుంబంలో లోకేష్ కు ఎందుకు చెప్పరు అని ప్రశ్నించారు పండుల రవీంద్రబాబు. 30,000 కోసం గుర్తుపడి సపోజ్ పిల్లల్ని అన్నారనుకోండి, వాళ్ళు ఎవరు చూస్తారు సార్? తర్వాత ప్రభుత్వం చూస్తుందా? మీరు చూస్తారా? వాళ్ళ చదువు కానీ, వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఆహారం కానీ, పాలు కానీ అవన్నీ ఎవరు చూస్తారు సార్? వాళ్ళు మన తల్లిదండ్రుల మీద భారం అవరా? వాళ్ళని పెంచిన తర్వాత వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి కదా, వాళ్ళని పెంచాలి కదా. ఇవన్నీ ఎవరు చూసుకుంటారు సార్? ఇవన్నీ లేకోకుండా, ఇవి ఆలోచించుకోకుండా 3వ పిల్లల్ని కనండి, 4వ పిల్లల్ని కనండి అని ఎవరో జనాభా పెరిగిపోతుందని మన జనాభా కూడా పెంచుదామన్న ఒక పిచ్చి సూత్రంలో మీరు చెప్పిన ఇది కాబట్టి ఇది, కానీ దీంట్లో ఎటువంటి శాస్త్రీయమైన బ్యాక్గ్రౌండ్ లేదు. దయచేసి ఇటువంటి అశాస్త్రీయమైన పద్ధతుల్ని, అశాస్త్రీయమైన థియరీలు మాత్రం దయచేసి స్ప్రెడ్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి సార్ ప్లీజ్. ఇదేదో ఈ సూత్రాన్ని 3వ పిల్లలు 4వ పిల్లలు అన్న సూత్రాన్ని దయచేసి మీ ఫ్యామిలీలో లోకేష్ గారికి ఎందుకు చెప్పరు సార్? లోకేష్ గారికి చెప్పండి సార్. ఆయన కూడా 3వ పిల్లలు 4వ పిల్లల కంటే అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటారు కదా సార్.